తెలంగాణ సర్కార్ గిరిజనులకు గుడ్ న్యూస్ చెప్పింది. వారి కోసం కొత్త పథకం ప్రారంభించనున్నట్లు డిప్యూటీ సీఎం భట్టి విక్రమార్క వెల్లడించారు. తమ ప్రభుత్వం ప్రతిష్టాత్మకంగా ప్రారంభించిన ఇందిరా సౌరగిరి జల వికాసం గిరిజనుల ఆర్థిక స్వావలంబనకు గొప్ప అవకాశమన్నారు. నాగర్ కర్నూలు జిల్లా మన్ననూరులో ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి ఈ నెల 18న ఈ పథకాన్ని లాంఛనంగా ప్రారంభిస్తారని వెల్లడించారు. సచివాలయంలో ఈ పథకంపై జరిగిన సమీక్షా సమావేశంలో డిప్యూటీ సీఎం భట్టి విక్రమార్క మాట్లాడారు. గిరిజనులకు ఆర్ఓఎఫ్ఆర్ చట్టం కింద కేటాయించిన భూములను పూర్తి స్థాయిలో సాగులోకి తెచ్చి వారిని ఆర్థికంగా బలోపేతం చేయాలనే లక్ష్యంతో ప్రభుత్వం ఈ పథకాన్ని రూపొందించిందన్నారు. ఈ పథకం కోసం ప్రభుత్వం 12,600 కోట్ల రూపాయలు కేటాయించిందని భట్టి వెల్లడించారు. రాబోయే 5 ఏళ్లలో 2.1 లక్షల మంది రైతులకు 6 లక్షల ఎకరాలకు సాగునీరు అందించడానికి ఈ పథకం ఉపయోగపడుతుందన్నారు. పోడు భూములను సాగు చేయడానికి ఇంత భారీ మొత్తంలో నిధులు కేటాయించిన రాష్ట్రం భారతదేశంలో మరేదీ లేదన్నారు. ఈ పథకం కింద ఎంపిక చేసిన గ్రామాల్లో జలవనరుల కోసం జియోలాజికల్ సర్వేలు, బోర్లు వేయడం, సోలార్ పంపు సెట్లు అమర్చడం, ప్లాంటేషన్, డ్రిప్ ఇరిగేషన్ వంటి పనులు చేపట్టనున్నట్లు తెలిపారు. అవకాడో, వెదురు, దానిమ్మ, డ్రాగన్ ఫ్రూట్, అంజీర్ వంటి లాభదాయకమైన పంటల సాగు, ప్రకృతి వ్యవసాయంపై గిరిజనులకు అవగాహన కల్పించనున్నట్లు వెల్లడించారు. ఐటీఈడీఏ ప్రాజెక్టు, విద్యుత్, ఉద్యానవన శాఖల అధికారులు ఈ పథకాన్ని సమర్థవంతంగా అమలు చేయడంలో కీలక పాత్ర పోషిస్తారని భట్టి విక్రమార్క తెలిపారు. ఈ సమీక్ష సమావేశంలో ఇంధన శాఖ ముఖ్య కార్యదర్శి సందీప్ కుమార్ సుల్తానియా, వ్యవసాయ శాఖ కార్యదర్శి రఘునందన్ రావు, గిరిజన సంక్షేమ శాఖ కార్యదర్శి శరత్, డిప్యూటీ సీఎం ప్రత్యేక కార్యదర్శి కృష్ణ భాస్కర్, ఇతర ఉన్నతాధికారులు పాల్గొన్నారు.